అందరికి నమస్తే. గ్రామాలలోకి కొత్త అధికారులు రాబోతున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కాదు, విఆర్ఓల బదులు జేఆర్ఓలు, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ పేరుతో ప్రభుత్వం మళ్ళీ విఆర్ఓ వ్యవస్థనే పేరు మార్పు, మళ్ళీ విఆర్ఏ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది. దాని మీద ఆల్రెడీ జరగాల్సిన ఫైలింగ్ మూవ్మెంట్ అంతా కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అభిప్రాయ సేకరణలు, సిసిఎల్ఏ నుంచి కావాల్సిన పేపర్ మెటీరియల్ అంతా జరగాల్సినంత జరిగింది. చాలా ప్రాసెస్ చాలా ముందుకు పోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దానికి సంబంధించిన ప్రతిపాదనలు, అంటే వీళ్ళను కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నా, పాత వాళ్ళకి ఇవ్వాలన్నా, కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలన్నా, లేకపోతే ఆల్రెడీ విఆర్ఓలు ఉన్నారు అక్కడక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది సర్దుబాటు చేసిండ్రు, వాళ్ళని మళ్ళీ తీసుకొని సేమ్ రెవెన్యూ ఆఫీసర్లుగా ఊర్లలో విఆర్ఓలుగా పెట్టాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. బహుశా ఆలోచన కాదు, విఆర్ఓలను పెట్టాలని, విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ ఎట్లా తీసుకురావాలనే విషయం పైన కసరత్తు నడుస్తుంది. నాకున్న సమాచారం మేరకు మొత్తం 10,851 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఆ రెవెన్యూ విలేజెస్లో జేఆర్ఓ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుతో ఈ విఆర్ఓ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లోకి రాబోతుంది. ఇక మొత్తం ఇది 2020 అక్టోబర్ వరకు నిజానికి విఆర్ఏలు 20,555, విఆర్ఓలు 5,195 మంది ఉన్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంతకుముందు విఆర్ఓలుగా ఉన్నవాళ్ళు, విఆర్ఏలుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉన్నారు, కొంతమంది ఇంకా తక్కువ క్వాలిఫికేషన్స్తో ఉన్నారు, రకరకాలుగా నడిచింది. కానీ ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాత వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలన్నా, లేకపోతే కొత్తగా ఎగ్జామ్ పెట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ పైన గ్రూప్ 3 ఉద్యోగాల కిందనో, గ్రూప్ 4 ఉద్యోగాల కిందనో తీసుకోవచ్చా అనే ఆలోచన ఒకటి ప్రభుత్వంలో నడుస్తున్నట్టుంది. కానీ ఇప్పుడు ఈ విఆర్ఏ వ్యవస్థ ఊరికి రావడం వల్ల జరిగే మార్పులు ఏంటి అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే కొంతమంది విఆర్ఏలు మంచిగా పనిచేసినారు, కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఊళ్ళలో ఏదైనా చీమ చిటుకుమంటే పోలీసు వాళ్ళకో లేకపోతే ఎంఆర్ఓకో తెలిసేది ఆ విఆర్ఓల వల్లనే. లేకపోతే ఊర్లో తెలుస్తుంది విషయం, కనీసం కమ్యూనికేషన్ గ్రామానికి ప్లస్ ఇటు అధికారిక విభాగానికి కమ్యూనికేషన్ ఉండదు. కానీ భూముల విషయంలో కొంత భూములు ఇటు నుంచి అడ్డు భూములు రాయడం, అటు నుంచి ఇటు భూములు రాయించడం, ఈ భూముల సర్వేలు చేయించడంలో గందరగోళం, ఇవన్నీ కూడా గతంలో జరిగింది. ఇది కూడా దాన్ని బేస్ చేసుకొని అది బూచిగా చూపించి గత ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆ పదవుల నుంచి తప్పించింది. అసలు ఈ వ్యవస్థనే వద్దు, ఈ విఆర్ఏ వ్యవస్థనే వద్దు, మొత్తం తప్పించాలని. యాక్చువల్గా మన దగ్గర 5 అంచెల పద్ధతి కదా, మన దగ్గర 5 అంచెల పద్ధతిలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళని తప్పించాలి అనేది గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం అయితే లేదు వీళ్ళని ఖచ్చితంగా ఉంచాల్సిందే, వీళ్ళని మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో మళ్ళీ పెట్టాలి. దీనివల్ల ఏమైతుందో తెలియదు, కానీ దీనివల్ల వాళ్ళ కొన్ని బాధ్యతలు అంట. ఏంటంటే ప్రభుత్వ భూముల రక్షణ, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ, ఇది ఇంతకుముందు ఉన్నదే పాతదే. భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణలు, ఇక్కడనే గడబడి వస్తుంది. ఏమవుతుందంటే వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండరు, ప్రభుత్వ ఉద్యోగులే కానీ రకరకాల రాజకీయాలు చేస్తూ ఉంటారు. అన్ని రకాల ధ్రువపత్రాలకు సంబంధించి విచారణలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అర్హుల గుర్తింపు, ఇది కూడా కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఉంటుంది. భూ సర్వేకు సహాయాధికారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు, ఇదైతే 100% అవసరం. తర్వాత అన్ని రకాల ఎన్నికల సంబంధిత విధులు, ప్రోటోకాల్ అధికారులకు సహాయకరంగా ఉండడం, ఇది కూడా కరెక్టే. తర్వాత జిల్లా, మండల, క్లస్టర్, గ్రామస్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక అధికారిగా వ్యవహరించడం, ఇది కూడా కరెక్టే. కానీ వీళ్ళను డ్యూటీస్ ఇచ్చినప్పుడు విఆర్ఓ అందరు కలిసి వీళ్ళు జేఆర్ఓగా ఇచ్చినప్పుడు వీళ్ళ విధుల్లో కొంత కోత, లేకపోతే కొన్ని కొత్తగా విధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. లేకపోతే అంత గజిబిజి వాతావరణం ఉంటుంది. తెలుసుగా మనకు ఊర్లలో ఎంత ఎట్లా జరుగుతుంది, ఊర్లలో ఉండే రాజకీయాలు, ఆ రాజకీయాల్లో వీళ్ళు దానిలో రాజకీయాలు చేసి ఒకరికి అన్యాయం చేసి, ఒకరికి న్యాయం చేసి, రకరకాలు ఈ రికార్డ్స్ మొత్తం తారుమారు, ఇవన్నీ ఎన్నో జరిగినాయి గతంలో. చాలా పంచాయతీలకు, చాలా కొట్లాటలకు, చాలా భూ వివాదాలకు ఈ విఆర్ఓలు కూడా ఒక కారణం. వీటన్నిటికీ విఆర్ఓలు కారణమనే గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొస్తుంటుంది కాబట్టి వీళ్ళ విధులు ఎట్లా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఏమేమి డ్యూటీస్ ఇస్తారు. నిజానికి చాలామంది విఆర్ఓలు వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళు కంఫర్ట్గా లేరు, వాళ్ళు సరిగ్గా జీతాలు రావు. అసలు విఆర్ఓలు ఏదో కలెక్టర్ అనుకుంటా, నిర్మల్ కలెక్టరా, ఆడ బాలందించేందుకు ఉపయోగించుకున్నారు. అట్లా వాళ్ళని చాలా దారుణమైన పనులకు వాడుతున్నారు. కాబట్టి ఈ విఆర్ఓలను స్టెబిలైజ్ చేయడం అంటే వేరే డిపార్ట్మెంట్లోకి పంపిస్తే కాదు, వాళ్ళకి అక్కడ కరెక్ట్గా పని దొరికేటట్లు చేయడం,
వాళ్ళకు ఒక గౌరవంగా ఆత్మగౌరవంగా వాళ్ళు పనిచేసే అవకాశం కల్పించడం. ఒకవేళ వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని తీసుకుంటేనేమో కొత్త వాళ్ళకు కూడా కొంత క్రమశిక్షణతో కూడిన విధులు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఊరిలో చాలా వీళ్ళ మీద కొంత రిమార్క్ ఉంటది. గత ప్రభుత్వం చెప్పింది అదే. వీళ్ళ మీద కొంత రిమార్క్స్ ఎక్కువ ఉంటాయి. చాలా పంచాయతీల్లో వీళ్ళు ఏళ్ళు పెడతారని ఇవన్నీ కూడా గత ప్రభుత్వం వేలెత్తి చూపించింది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లా ఉండాలనేది అసలు ఈ వీఆర్ఏ, వీఆర్ఓల వల్ల లాభం, నష్టం 2 ఉంటాయి. లాభం చూడొచ్చు, నష్టాన్ని చూడొచ్చు. ఆ నష్టం ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బందే. ఇప్పుడు వీఆర్ఓలుగా వేరే వేరే డిపార్ట్మెంట్‌లో పోయి వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అనేది ఎక్కడ రికార్డ్ లేదు. కాబట్టి వాళ్ళకు చేతి నిండా పని ఉండడం, అవసరమైతే వాళ్ళలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరికీ మళ్ళీ జేఆర్ఓలుగా అవకాశం ఇవ్వడం. జేఆర్ఓలుగా అవకాశం ఇస్తే గతంలో జరిగిన తప్పులు మళ్ళీ దొరలకుండా ప్రజలలో వీళ్ళ మీద ఒక రకమైన అభిప్రాయం లేకుండా వీళ్ళ మీద మంచి అభిప్రాయం మా వోళ్ళు, మా ఊరతను అని చెప్పుకునే విధంగా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం విధంగా ప్రభుత్వం మీద చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ బదులు ఒక జేఆర్ఓ వ్యవస్థ మాత్రం గ్రామాల్లోకి ప్రభుత్వం పెట్టబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.